ఈ సృష్టిలో ఏ జీవికి ఇవ్వని గొప్ప వరము దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఆ గొప్ప వరమే మన నోరు. మన నోరు ఉపయోగించి మన దేవుణ్ణి ఆరాధించడము, స్తుతించడము, ఆయన నామమును గొప్ప చేయుటకు, ఆయన వాక్యమును ప్రచురించుటకు, సువార్త తెలియచేయటానికి దేవుడు మనకు నోరు అనుగ్రహించినాడు. అయితే బాధాకరమైన పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ దినములలో మన నోరు మనము అనేకమైన చెడ్డ కార్యములకు వాడుచున్నాం. అబద్ధములు చెప్పుచు, దుష్ట చెడ్డ మాటలు పలుకుచు, దేవుణ్ణి ఘనహీనమైన దేవుడిగా చేయుచున్న మన తోటి సహోదరుల సహోదరులను ఎంతో బాధ పెట్టుచున్నాం. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, నీ నోరు విషయములో జాగ్రత్త కలిగి ఉండు.